భార్య అంటే హిందూ వివాహ చట్టంలో ఒక్కళ్ళే. ఇప్పుడు ఒకవేళ మొదటి భార్య చనిపోయారు, చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకోవచ్చు, చట్ట ప్రకారం చెల్లుతుంది. ముస్లిమ్స్కి ఏంటంటే నలుగురు భార్యలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ముస్లిమ్స్లో. వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ రెండో వైఫ్ని మెయింటైన్ చేయగలిగే కేపబిలిటీ ఉంటేనే రెండో వివాహం చేసుకోవాలి. లేకపోతే అసలు ముందు వాళ్ళకి పోస్టే పీకేస్తారు. అంటే వాళ్ళకి సెపరేట్ రెసిడెన్స్ ఇవ్వాలి, సెపరేట్ మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వగలిగే కేపబిలిటీ ఉన్న ముస్లిమ్సే రెండో వివాహం చేసుకోవాలి. అలాగే మూడో వివాహం వీరికి మళ్ళీ అలా ఇవ్వాలి, మూడో వివాహం చేసుకోగలగాలి. అలాగే ఇప్పుడు మూడో వాళ్ళకి కూడా సెపరేట్ రెసిడెన్స్, సెపరేట్ మెయింటెనెన్స్ ఇస్తేనే నాలుగో వివాహం చేసుకోవాలి. అంటే వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను అందరి వైఫ్ని ఒకే ఇంట్లో పెడతాను, అందరిని ఒకే చోటు చూసుకుంటా అంటే వాళ్ళ చట్టం ఒప్పుకోదు. సో అలాగే క్రిస్టియన్స్ వాళ్ళకి ఒకటే వైఫ్, వాళ్ళకి విడాకులు కూడా ఒక్కొక్కటి 2 గ్రౌండ్స్ చెప్పాలి. సుప్రీంకోర్టు పర్మిషన్తో వాళ్ళు సింగిల్ గ్రౌండ్స్తో కూడా ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్స్తో వాళ్ళు తీసుకోవచ్చు ఇండియన్ డివోర్స్ యాక్ట్ కింద. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వైఫ్ అంటే ఓన్లీ వన్. నాకు 2 భార్యలు ఉన్నారు, మొదటి భార్య రెండో భార్య అని మన చట్టం ఒప్పుకోదు అలా మాట్లాడటానికి. సో ఇందాక కాలరు నాకు 2 వైఫ్లు ఉన్నారు, మొదటి భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు ఇలా చెప్పడానికి ఉండదు, చట్టం ఒప్పుకోదు మనకి. అయితే ఇప్పుడు వీలునామా సంబంధించి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు వారికి కూడా చెప్తున్నాను, ఇక్కడ వీలునామా రాసినప్పుడు ఏంటంటే వాళ్ళు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైతే ఇస్తున్నామో ఆస్తి, అది మన సొంత స్వార్జితమైన ఆస్తి మీదే మనం వీలునామా రాస్తాం. అలా రాసినప్పుడు వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు అయి ఉండక్కర్లా, దారిపోయేదానికి కూడా మనం వీలునామాలో రాసేయచ్చు. అంటే ఆర్ఫనేజెస్ అట్లా వాటికి కూడా ఎక్కడైనా రాయొచ్చు. ఏ మనిషికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరైనా నచ్చారు, వీళ్ళు నా ఆస్తి అనుభవించే అర్హత వీళ్ళకుంది, నా ఆస్తి వీళ్ళు చేతిలో పెడితే నేను కష్టపడి సంపాదించిన దానికి ఒక సార్థకత ఉంటుంది అని ఆ వీలునామా రాసే వ్యక్తి అనుకున్నారనుకోండి, అప్పుడు వారికి రాస్తారు. ఆ రాసే అధికారం వీలునామా రాసే వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళు నా మనవళ్ళు అయి ఉండాలి, నా పిల్లలు అయి ఉండాలి అనే రూల్ అనేది లేదు అక్కడ. సో ఎవరికైనా కూడా వాళ్ళు వీలునామా ద్వారా వారి ఆస్తిని వాళ్ళు కంట్రోల్డ్గా ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో, ఎవరైతే అనుభవించాలని వాళ్ళు కోరుకున్నారో ఆ సంకల్పం ప్రకారమే ఆ వీలునామా రాస్తారు. సో అది వీలునామాకు ఉండే పవర్.